నా ఇంటి ముందున్న పూతోటనడిగేవో నీ చెవిలో సందే వేళ ఈ మాటే తెలిపేనే నువ్వే నా ప్రాణమే. హాయ్, నమస్తే, వెల్కమ్ టు భాను వ్లాగ్స్. రండి మా ఇంటి ముందున్న గార్డెన్ చూసేద్దాం. చూసారా, చాలా గడ్డి ఉంది కదా. సో ట్రాక్టర్తో క్లీన్గా దున్నిచ్చేస్తున్నాను. దున్నిన తర్వాత క్లియర్గా ఉంది కదండి సాయిల్. ఇలానే ఉంటే ఎంత బాగున్నో, బట్ కుదరదు కదా. రండి గార్డెన్లోకి వెళ్ళిపోదాము. 10 కొబ్బరి చెట్లు పెట్టించానండి. ఈ ప్లేస్ మొత్తంలో 10 అడుగులు డిస్టెన్స్ పెట్టి ఒక్కొక్క చెట్టుకి మధ్య మధ్యలో వేరే మొక్కలు నాటించాను. ఈ కొబ్బరి చెట్ల వయసు 9 నెలలు అవుతోంది. ఈ కొబ్బరి చెట్లను పెట్టి 9 నెలలు అవుతోంది. ఇక్కడ 2 రకాల మామిడి చెట్లు పెట్టించాను. ఒకటి కాలేపాడు, ఇంకోటి మల్లిక అనే రకాలు. ఇవి చాలా స్వీట్గా ఉంటాయంటేను నాటించాను. ఈ చిట్టి చిట్టి చెట్ల మధ్యలో 2 పెద్ద కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి చూడండి. వీటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఇక దున్నించక ముందే న్యాచురల్ మాన్యూర్ వేయించేసాను వీటన్నిటికీను. అక్కడక్కడ మీకు మల్లె, మందారం, నందివర్ధనం కనిపిస్తోంది కదా. ఇక్కడ చూడండి జామ చెట్టు. ఇదైతే నేను నాటించింది కాదు, దానంతట అదే వస్తుంది. పెద్ద గార్డెన్ అయితే ఏమీ కాదు ఇప్పటికీ, బట్ ప్లేస్ అయితే కొద్ది పెద్దగానే ఉంది, చేసుకోవచ్చు. ఇది పెద్ద ఉసిరి చెట్టు అండి. ఈ పెద్ద ఉసిరి చెట్టు కూడా కొబ్బరి చెట్లతో పాటే నాటించింది. ఇక్కడ చూడండి రోస్ మొక్కలు బాగా చీడబట్టేశాయి. అక్కడ చూడండి ఒక దానిమ్మ చెట్టు ఉంది. ఇక్కడ చూడండి చాలా గడ్డి ఉంది కదా. అసలు మనకు వర్కర్స్ అంత ఈజీగా దొరకరండి ఇక్కడ. వాళ్ళ డిలే తోటే మనకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఇలా మంచిగా పెరుగుతున్న చెట్లను చూస్తే ఏదో తెలియని ఆనందం అండి మనసులో. అదే ఇది గోరింటాకు చెట్టు అండి. మొన్న మనం హెన్న ప్రిపరేషన్లో వాడుకున్నాం కదా గోరింటాకు, అదే చెట్టు అది. చూడండి అన్ని కొబ్బరి చెట్లు ఒక ఎత్తు అయితే ఇక్కడ ఒక చెట్టు ఉందండి, అది పెరగడమే లేదు. చుట్టూతా వేస్ట్రాళ్ళు కొన్ని ఉన్నాయి, వాటి వల్లే అది పెరగడం లేదు అంటున్నారు. కంచలేని చేను తల్లి లేని బిడ్డ ఒకటే అన్నట్లు ఈ పపాయను చూసారా అండి. ఈ పపాయ చెట్టు నాటినప్పుడు ఒక ఆవు వచ్చి మేసేసిందండి చిన్నప్పుడే. అందుకే ఇది ఇప్పుడు చాలా లేటుగా పూతలు పిందెలు ఎత్తుతోంది. ఇక్కడ చూడండి 2 మునగ చెట్లు ఉన్నాయి, చిన్న చిన్న చెట్లే. దీనికి కూడా ఏజ్ తక్కువే, మొన్ననే నాటించింది. అక్కడ చూడండి అరటి చెట్లు ఉన్నాయి, 2 రకాలు ఉన్నాయి. కాయ అరటి చెట్టు ఉంది అండ్ పండు అరటిను ఉంది. అక్కడ సపోటా కనిపిస్తుంది కదా, తర్వాత మాట్లాడతాను. ఇది నెలవామండి, మెడిసినల్ ప్లాంట్. డయాబెటీస్ పేషెంట్స్ అయితే దీన్ని నములుతారంట. ఇక్కడ డేరీ చెట్టు, చేమంతి చెట్టు, పక్కనే కరివేపాకు చెట్టు చాలా చిన్నది, ఇప్పుడే వస్తుంది. ఇదైతే ఏదో పడి చెట్టు అండి, మిరప చెట్టు. అది పాపం కాయలు ఇస్తుంది నాకు. పక్కనే చూడండి ఒక చిట్టి బచ్చల కూర చెట్టు. అది మెల్లమెల్లగా కానగ చెట్టులోకి పాక్కుంటూ వెళ్ళిపోతుంది. నేను ఇంటి ముందరనే ఒక కానగ చెట్టు ఒకటి పెట్టించానండి, చల్లగా నీడనిస్తుంది అనేసి. ఈ పక్కనే ఒక బెల్ ఫ్లవర్ చెట్టు అండి. ఈ కాంబినేషన్ చూడండి, ఎల్లో అండ్ గ్రీన్. అబ్బా, చూడడానికి మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుందండి. పక్కనే ఇంకా క్రోటన్ ముక్కలు, అలోవీరా ఇలాంటివి పెట్టించాను. ఇక ఈ పెద్ద కొబ్బరి చెట్ల గురించి చెప్తానన్నాను కదా. దీని ఏజ్ అయితే 22 ఇయర్స్ అండి. ఒక్కో చెట్టు దాదాపు 100 కాయల దాకా ఇస్తుంది. కొబ్బరి చెట్లు చేసే మేలు కొడుకు కూడా చేయడని అంటారు, బట్ అదెంత నిజమో మరి. ఈ సంవత్సరంలో నేనైతే 2 సార్లు దింపించానండి, పండిన కాయలు పండినట్టుగా. కొబ్బరికాయలు ఇవైతే చిన్న సైజులో ఉంటాయి, కాకపోతే టేస్ట్ అయితే స్వీట్గా ఉంటుందండి. ఈ మధ్యనే ఈ కొబ్బరి చెట్లలో పీచంతా తీయించి క్లీన్ చేయించాను. వీటినన్నిటిని కొట్టి నూనె ఆడేస్తాము. ఇకపోతే సపోటా చెట్టు అండి. దీని ఏజ్ కూడా దాదాపు 22 ఇయర్స్ అవుతుంది. ఈ సపోటా చెట్టుకి మేము ఇంతవరకు పెస్టిసైడ్స్ చేయించలేదు. ఇవి చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయండి. ఇవి ఓవెల్ షేప్లో ఉండే సపోటాలు. ఇవి మేము మా నేబర్స్ తినడమే కాకుండా గువ్వలు, పిచ్చుకలు కూడా తింటూ ఉంటాయి. ఈ మధ్యలో ఉన్న ఖాళీ ప్లేస్లో వెజిటేబుల్స్ మొక్కలు వేసుకోవాలండి. 6 నెలలకు ముందు నేను ఆర్గానిక్ ఫామ్ చేశాను. అలాగే ఆర్గానిక్ ఫామ్ చేసి మీకు పార్ట్ 2లో చూపెడతాను. థ్యాంక్ యూ సో మచ్.